సో తర్వాత ఇది సెకండ్ టైం టెస్టులు చేస్తామంటే చేయని వాడు కూడా పివి నరసింహారావే, న్యూక్లియర్ టెస్టులు. తర్వాత వాజ్పేయి గారు 1990లో మళ్ళా ఈ సేమ్ అవార్డు ఇచ్చారు రూరల్ డెవలప్మెంట్ కింద ఈయనకి. ఓకే, అప్పుడు బీజేపీ ప్రభుత్వం. తర్వాత 2004లో ఈటీవీ కర్ణాటక ప్రభుత్వం అదేదో అవార్డు ఇచ్చింది, వాటిక గిటిక ఏదో ఉంది. తర్వాత శ్రీ భగవాన్ మహావీర్ పీస్ అవార్డు కర్ణాటక ప్రభుత్వం ఇచ్చింది ఈయనకు. శ్రీ భగవాన్ మహావీర్ పీస్ అవార్డు కూడా ఇచ్చారంట ఈయనకి. ఓకే, సో అయితే ఇంతకుముందు చెప్పిన కదా ఈ సౌజన్య కేసు, సౌజన్య మర్డర్ కేసు. ఒక అమ్మాయి 17 ఏళ్ల అమ్మాయి, ఇంటర్ సెకండ్ ఇయర్స్ అవుతుంది. ఓకే, ఆ అమ్మాయి ఏది రేప్ చేయబడ్డది, చంపబడ్డది ఎప్పుడు 2012లో. 2012లో చంపితే అది పెద్ద ఇష్యూ అయింది. అప్పుడు ధర్నాలు చేసారు, పెద్ద ఆమె కోసం క్యాంపెయిన్ చేసారు, కొవ్వొత్తులు ర్యాలీ చేసారు. ఇవన్నీ చేస్తే సిబిఐ ఎంక్వైరీ అని పెట్టారు. సిబిఐ ఎంక్వైరీ నామకే వాస్తు నడిచింది. తర్వాత ఈ అందరు గొడవ చేస్తున్నారని ఒక ఆయనను తీసుకుపోయి ఒక సంతోష్ రావు అంటే ఆయన తీసుకుపోయి ఆయనను లోపల పెట్టారు. లోపల పెడితే 2023లో తీర్పు వచ్చింది. ఎటువంటి ఆధారాలు లేనందున ఈ కేసు కొట్టేయడం, ఇతను నిర్దోషిగా విడుదల చేస్తున్నామని తీర్పు వచ్చింది 2023లో. ఓకే, అర్థమైందా? సో అయితే ఏది ఇక్కడ ఇది ఒకటి క్యాచ్ గమనించాలి. మిగతా చెప్తా కానీ అంతకంటే ముందు ఇక్కడ ఒక పాయింట్ గమనించాలి. ఇది నాకు వేరే ఒక బ్రదర్ కూడా గతంలో షేర్ చేసిండు. భారతదేశంలో ఎన్నో చెప్పిండు, 8, 13, ఇంక 23. ఓకే, నాకు మర్చిపోయాను. సో అన్ని మెడికల్ వాటిలలో, ఈ హాస్పిటల్స్లలో ఈ ఆర్గాన్స్ బిజినెస్, ఎక్స్పోర్ట్ బిజినెస్ నడుస్తుంది అనేది. ఎందుకు మిస్ అవుతారు అమ్మాయిలు అనే విషయంలో. ఇప్పుడు అదేం హాస్పిటల్ ఉండే కదా కలకత్తాలో, అదేం హాస్పిటల్. సో అట్లాంటివి చాలా చెప్పిండు. ముంబైలో పడి మళ్ళీ ఎప్పుడన్నా అవన్నీ ఏది ఏ హాస్పిటల్లో ఎంతమందిని ఇట్లా ఆర్గాన్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అని తెలుసుకుందాం. ఆ క్రమంలో నా అంచనా ప్రకారం ఈ యొక్క ఎస్డిఎం ఉంది కదా, శ్రీ ధర్మస్థల ఇది ఎడ్యుకేషనల్ సొసైటీ ఉంది కదా, అందులో చదువుకుంటున్న పిల్లలే మోస్ట్లీ. వీళ్ళంతా చనిపోతున్న వాళ్ళంతా అందులో చదువుకుంటున్న వాళ్ళే. ఓకే, సో ఆ ఉజ్రేల్నే ఆమె తప్పిపోయింది. ఓకే, ఆ ధర్మస్థల ఏది ఇంతకుముందు చెప్పిన ఆమె పేరు సౌజన్య. సో మోస్ట్ ప్రాబ్లీ అందులో చదువుకుంటున్న వాళ్ళ అమ్మాయిలను, మహిళల్ని కానీ ఆ యొక్క యువతులు. ఓకే, అంటే చదువుకుంటూ ఏ ఏజ్లో ఉంటారు, అదే చిన్న బాలికల నుంచి మొదలు పెడితే ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి ఒక ఇంజనీరింగ్, మెడిసిన్ దాకా అంటే 23-25 వరకు. సో ఈ సౌజన్య 17 ఇయర్స్. సో ఆమె ఏది స్కూల్కి పోయి ఇంటికి వస్తుంటే ఇంటికి రాలేదు. ఓకే, సో ఏమైంది అనేది అది ఇప్పటివరకు ఆ కేసు రిజాల్వ్ కాలేదు. అట్లా అనన్య భట్ అని ఇంకో అమ్మాయి, సిమిలర్ స్టోరీ. ఓకే, సో అట్లా ఇప్పటి వరకు 462 మంది ఈ ధర్మస్థలంలో చనిపోవడం జరిగింది. ఓకే, ఎప్పటివరకు 2013 వరకే లెక్క. ఇంకా 13 తర్వాత నుంచి ఇంకెన్నో అవి లెక్క మరి ఉందా, లెక్కకు వస్తున్నాయా, లెక్క పెట్టిందా తెలియదు. ఓకే, 2013 వరకే. ఎప్పటి నుంచి ఆరోపణలు వస్తున్నాయి? 1980 నుంచి ఆరోపణలు వస్తున్నాయి. 80 నుంచి వస్తున్నాయి. 80ల నుంచి ఈ 2013 వరకు. ఓకే, సో ఇంకా ఇది 462 అంటారు. ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఇంకా అంటే కంప్లైంట్ చేసినాయి, లెక్క పెట్టినాయి, ఇవి మాత్రం కంప్లైంట్ చేయని ఎన్ని ఉంటాయో. ఓకే, ఆ తర్వాత 2013 నుంచి ఇంకెన్ని ఉంటాయో. అంటే వేల మంది మహిళలు, బాలికలు, మైనర్ బాలికలు ఇక్కడ అది రేప్ చేస్తుర్రా, లేకపోతే ఆ కోసి ఆర్గాన్స్ తీసుకుంటుర్రా, అది కూడా మనకు క్లారిటీ లేదు. మోస్ట్లీ నేను అనుకుంటున్నా రేప్ కొన్ని అవుతున్నాయో లేవో కానీ మోస్ట్లీ ఆర్గాన్స్ కోసుకొని అలా అదే సంచిలో ఇచ్చేసి ఆ యొక్క నేత్రావతి నది ఒడ్డున ఆ యొక్క పాతిపెట్టమని చెప్తుర్రేమో ఇతనికి. ఈ పారిశుద్ధ్య కార్మికుడు ఎవరైతే అలా బయటకు వచ్చి చెప్తున్నాడో, ఇక్కడ నేత్రావతి నది ఒడ్డుకి ఇక్కడెక్కడ చేసిన నన్ను బలవంతంగా చేపించారు, నేను 20 ఏళ్ళ నుంచి అక్కడ పనిచేస్తున్నా అని చెప్పిండు కదా ఆయన, ఒక దళిత్ ఒక వర్కర్. సో ఆ శానిటేషన్ వర్కర్ అక్కడ ఆయన ఎప్పటి నుంచి పనిచేస్తుండే ఆ శానిటేషన్ వర్కర్ అంటే 1995 నుంచి 2014 దాకా పనిచేస్తే ఇవన్నీ చేయించారు అని ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత వచ్చి చెప్తున్నాడు. ఎందుకంటే నేను తప్పించుకొని తిరిగే ప్రయత్నం చేసిన, చివరికి మా కుటుంబంలో కూడా ఒక అమ్మాయిని చంపేస్తే ఇక నేను తట్టుకోలేక ఇప్పుడు బయట పెడుతున్నా అని నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆ ప్లేస్లు ఉన్నాయి అని ఆయన సంచిలో కూడా ఆ యొక్క దానికి సంబంధించిన అన్ని పెట్టుకొని తిరుగుతున్నాడు. సో నాకు ప్రాణరక్షణ కల్పించమని అంటే వాళ్ళు ఓకే అని చెప్తే అవన్నీ ఇప్పుడు చెప్పడం జరిగింది. అందుకు తగ్గట్టుగా ఇక ఏది మరి ఆయన చెప్పినట్టుగా ఇన్స్టెంట్ గా తవ్వాలి. ఈ 10 రోజుల నుంచి అయితే సిట్ వేసారు కానీ ఇప్పటివరకు
తవ్వుతున్న ప్రయత్నం అయితే జరగలేదు. వీళ్ళు ఈ 10 రోజుల లోపల అవి ఎన్ని ఆళ్ళ ఉన్నాయా మాయం చేస్తున్నా మనకు తెలియదు. ఇది అక్కడెక్కడైతే ప్లేస్లలో ఆయన చెప్తున్న ప్లేస్లలో ఉంటాయని 10 రోజుల తర్వాత ఏం లేవు కాబట్టి, ఆధారాలు లేవు కాబట్టి ఇతను పిచ్చిలేసింది, ఇతని మానసికంగా సరిగ్గా లేదు అని అతనికి మెంటల్ ట్రీట్మెంట్ ఇప్పించి అతన్ని ఇక మళ్ళీ నోరెప్పకుండా చేస్తారేమో, ఈ పిచ్చివాడు చెప్పిన మాటకు చెల్లదు అని చెప్పి. అర్థమైందా? సో ఎందుకంటే ఇందులో ఓటు బ్యాంక్ ఉన్నది, హిందూ మతం ఉన్నది, అట్లనే ఈ యొక్క అందరికి వీళ్ళు దోసుకున్న దాంట్లోకి అందరికి వాటాలు వస్తున్నాయి కావచ్చు ఈ యొక్క ఆర్గాన్ ఎక్స్పోర్ట్స్ లో. వి డోంట్ నో. ఓకే కదా, ఎవరైనా ఆరోపణ చేస్తే ఆ సైట్ ని ఇన్స్టెంట్ గా ప్రొటెక్ట్ చేసి అది ఇన్స్టెంట్ గా తవ్వాలి కదా, అంతేగాని దాన్ని ఇంకా జాప్యం చేయడం ఎందుకు? ఆ యొక్క క్రైమ్స్ అని ఏ స్థలం అని చెప్పిండో ఆ కంప్లైంట్ లో ఉందో ఆ స్థలాన్ని ప్రొటెక్ట్ చేయాలి కదా. సో వీ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిహైండ్. సో మొత్తం మీద అయితే ఆ యొక్క ఇది 211A సెక్షన్ భారత న్యాయ సంహిత ప్రకారం కేసు అయితే రిజిస్టర్ చేయడం జరిగింది. 19 జూలై 2025 అంటే ఈ యొక్క 10 రోజుల కింద, ఈ యొక్క వారం కింద కర్ణాటక ప్రభుత్వము డీజీపీ ప్రణబ్ మొహంతి అనే ఆయన ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిట్ అనేది విచారణకి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో ఇకపోతే సౌజన్య రేప్ అండ్ మర్డర్ కేసు ఇంతకుముందు చెప్పిన కదా, అక్టోబర్ 10, 2012లో జరిగింది. ఎందుకంటే ఆమె కాలేజీకి పోయి ఇంటికి తిరిగి వస్తుంటే ఇంటికి రాలేదు. ఓకే, సంతోష్ రావు అంటే ఆయన అరెస్ట్ చేసిర్రు, 2023లో ఆయన వదిలేసారు. ఇది ఎక్కడ ఉజిరే, సేమ్ అక్కడే ప్లేస్, అదే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. సో దీనికి డెఫినెట్లీ లింక్ ఉండి ఉంటుంది. కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్ని బయటకు వస్తాయి. అర్థమైందా? అంటే ఆర్గాన్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఆ పైసలు వచ్చిన దానిలోకి వెళ్ళి వీళ్ళందరూ వాటాలు పంచుకుంటూ అందులోకి వెళ్ళి ఒక 1%, ఈ టెంపుల్లోకి వెళ్ళి వచ్చే 1%, ఈ యొక్క ఆర్గాన్స్ ఎక్స్పోర్ట్ చేస్తే వచ్చే 1% తోటి ఈయన ఈ యొక్క అన్నదానం చేసి నేను దేశానికి సేవ చేస్తున్నా అని అన్ని అవార్డులు తీసుకొని ఇట్లా లంగ కథలు పడుతున్నారని అనిపిస్తుంది మనకి.